రాష్ట్రంలో టీడీపీ కూటమి పార్టీల మధ్య వైకాపా పార్టీ మధ్య లాలూచి కుస్తీ జరుగుతూ ఉంది. ప్రతిరోజు టీడీపీ కూటమి పార్టీలు వైకాపాను విమర్శించడం, వైకాపా పార్టీ టీడీపీని విమర్శించడం, ఈ విమర్శలకు ప్రతి విమర్శలకు మాత్రమే సరిపోయింది. కానీ చర్యలు మాత్రం ఏమాత్రం లేవు. సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో ఆదాని 1750 కోట్ల రూపాయలను వైకాపా అగ్రనాయకులకు, ఆనాటి ప్రభుత్వం నుండి అగ్రనాయకులకు ఇచ్చినట్లు అమెరికా ప్రభుత్వానికి చెందిన సంస్థలు అక్కడ కోర్టులో ఛార్జ్షీట్ వేశాయి. కానీ ఇక్కడ మాత్రం ఏమాత్రం చర్యలు ఉండవు. పేపర్లలో పుంకాలుగా రావడమే తప్ప దాని మీద విచారణ ఉండదు, అరెస్టు ఉండదు, చర్యలు ఉండవు, ఆ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు ఉండదు, ఏం చర్యలు ఉండవు. కానీ మాటలు మాత్రం మాట్లాడుతుంటారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చి 6 నెలలు కావస్తా ఉంది. ఈ 6 నెలల్లో ఈ యొక్క సబ్సిడీ బియ్యం అక్రమ రవాణా జరగల. ఈ 6 నెలల్లోనే దాదాపు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే సబ్సిడీ బియ్యం, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా కావాల్సిన బియ్యం వచ్చేసి బ్లాక్ మార్కెటింగ్ జరిగింది. గత ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు. మరి ఏం చర్యలు తీసుకున్నారు? ఓ రోజు కలెక్టర్ పోవడం, ఓ రోజు మంత్రి పోవడం, ఓ రోజు ఉప ముఖ్యమంత్రి పోవడం, ఆ ఉప ముఖ్యమంత్రి వచ్చేసి మళ్ళా ముఖ్యమంత్రితో మాట్లాడడం, అంతా హంగామానే. చేసింది ఏమీ లేదు. ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు? కనీసం విచారణ జరిపారా? కాబట్టి లాలూచి కుస్తీ. టీడీపీ కూటమి ప్రభుత్వము ఇది కూతల ప్రభుత్వం, ఇది చేతల ప్రభుత్వం కాదు, ఇది వట్టి కూతల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చేత ఏమీ కాదు.